హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్లో నేనైతే సంవత్సరం అంతా నిలవ ఉండి ఎంతో టేస్టీగా ఉండే పిండోడియాల తయారీ విధానం గురించి చెప్తాను ఫ్రెండ్స్. పిండోడియాలు పట్టడానికి కావలసినవి సగ్గుబియ్యం మరియు పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి పట్టిన పేస్ట్ మరియు ముఖ్యంగా కావాల్సింది బియ్యం పిండి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టి శుభ్రంగా దానిని పిండిలా అయితే ఆడించుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా ఉండకూడదు, అలాగా రవ్వలా ఉండకూడదు, మీడియం సైజులో ఆడించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే వడియాలు బాగుంటాయి. అయితే సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. అలాగే మనం అల్లం అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ని అయితే ఇలా పేస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. పిండోడియాలు పట్టడానికైతే కొలత ప్రకారం వాటర్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను బిందు మీద లోటా చూపించాను కదా, ఆ లోటా ప్రకారం కొలతనైతే తీసుకుని వాటర్ని అయితే తీసుకున్నాను. ఇలా సింగిల్ పొయ్యి మీద అయితే బయట అయితే మేము పెట్టి అయితే వడియాలు పెట్టాము. అయితే ఈ లోటా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ లోటాతో ఒక లోటా పిండికి దీని నిండా బియ్యం పిండి పోస్తాం దానికి మనం 8 లోటాలు అయితే వాటర్ని తీసుకోవాలి. అయితే నేను లోటన్నర పిండి అయితే పోస్తాను ఫ్రెండ్స్. అందుకే లోటన్నరకి 12 లోటాలు అయితే నేను నీళ్ళు తీసుకున్నాను. సగ్గుబియ్యం అయితే ఒక 10 నిమిషాల ముందు అయితే ఇలా నానబెట్టాను. మరొకసారి కొలత చూద్దామా రండి ఫ్రెండ్స్. నేను లోటన్నర పిండికి 12 లోటాలు అయితే వాటర్ తీసుకున్నాను. అంటే ఒక లోటా పిండికి 8 అయితే వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక లోటాకి 8 వాటరు. నేను లోటన్నర కాబట్టి 12 లోటాలు అయితే వాటర్ తీసుకున్నాను. అయితే మనం దేంతో అయితే పిండిని తీసుకుంటామో దాంతో 8 వంతులు నీళ్ళని అయితే మనం తీసుకోవాలి. ఇలా నా దగ్గర ఈ లోటా ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఏ చెంబు దానికి సంబంధించి చిన్న లోటా అయినా తీసుకోవచ్చు. దానికి 8 వంతులు అయితే వాటర్ తీసుకోండి. అయితే ఇప్పుడైతే నీళ్ళు మరిగాయి ఫ్రెండ్స్. నీళ్ళు మరిగిన తర్వాత మనం సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను సగ్గుబియ్యాన్ని అయితే వేస్తున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి అలా తిప్పాలి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం మొత్తం తిప్పితే గడ్డలు కట్టకుండా సగ్గుబియ్యాన్ని వాటర్లో తిప్పాలి. నాకైతే పిండొడియాలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏ వడియాలు ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి. ఇలా వాటర్లో అయితే సగ్గుబియ్యం మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పిండిని తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక లోటా పిండికి 2 లోటాల వాటర్ని అయితే తీసుకోవాలి. లోటన్నర తీసుకుంటున్నాం కాబట్టి నేనైతే 3 లోటాల వాటర్ని అయితే తీసుకున్నాను. మళ్ళీ చెప్తాను వినండి. ఒక లోటా పిండికి 2 లోటాల వాటర్ని అయితే తీసుకోవాలి. అయితే నేను లోటన్నర పిండి అయితే తీసుకుంటున్నాను కాబట్టి 3 లోటాల వాటర్ని అయితే తీసుకోవాలి. అయితే నేను 3 లోటాల వాటర్ని అయితే తీసుకున్నాను. సమ్మర్ వచ్చిందంటే రకరకాల వడియాలను అయితే మనం పడతాం కదా ఫ్రెండ్స్. సమ్మర్ అంటేనే వడియాలకి పచ్చళ్ళకి స్పెషల్. నాకైతే వడియాలు పెట్టడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు మా డాబా పైన అందరూ వడియాలు పెట్టుకోవడానికి వచ్చేవారు. మాది సింగిల్ డాబా కాబట్టి వడియాలు పెట్టేవారు మా డాబా మీద. అయితే ఎవరు వచ్చినా నన్ను పిలిచేవారు. నేను కూడా వెళ్ళి వాళ్ళకి సాయం చేసేదాన్ని, వడియాలు పెట్టేదాన్ని. ఆడతా పాడతా అయితే మేము వడియాల్ని పెట్టేవాళ్ళం. వాళ్ళు రకరకాల వడియాలు పట్టేవారు. వడియాల్లో చాలా రకాల వడియాలు ఉన్నప్పటికీ మన చిన్నప్పటి నుంచి ఈ పిండి వడియాలు అంటేనే చాలా స్పెషల్గా అయితే మనం పట్టుకుంటాం. ఏ వడియాలైనా పెట్టకుండా ఉంటామేమో కానీ ఈ పిండి వడియాలను మట్టికి పెట్టకుండా అయితే ఉండం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి, నేను ఆ పిండిని అయితే ఇలా ఉండలు చుట్టకుండా అయితే ఫస్ట్ ఒక లోటాని వాటర్ పోసి అయితే కలిపాను. ఈలోపు నీళ్ళు మరిగినయా లేదా అని చూసాను. అయితే సగ్గుబియ్యం బాగా ఉడకాలి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం బాగా ఉడికితేనే చాలా అయితే టేస్టీగా అయితే వడియాలు ఉంటాయి. అలాగే సగ్గుబియ్యం ఏంటంటే ఉడకకపోతే పళ్ళుగా ఉంటుంది కదా. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే మనం పిండిని అయితే పోసుకోవాలి. అయితే నేను మరొకసారి ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకొకసారి చూస్తే బాగా అర్థమవుతుందని ఇంకొకసారి అయితే సగ్గుబియ్యం వేసింది చూపించాను. అయితే ఇప్పుడు మరొకసారి పిండిని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ ఒక లోటా పిండికి 2 లోటాల వాటర్ని అయితే తీసుకోవాలి. నేను లోటన్నర తీసుకున్నాను కాబట్టి 3 లోటాల వాటర్ని అయితే తీసుకోవాలి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొలతలు బాగా తెలుస్తాయని, క్లారిటీగా ఉంటుందని మరలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
అయితే పిండొడియాలు పట్టడానికి ముగ్గురు నలుగురు లేదా ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పట్టడం అయితే ఎంతోసేపు ఉండదు, ఎక్కువ మంది ఉంటే మట్టికి త్వరగా అయితే అయిపోతుంది. అయితే మేమైతే మా పక్కన వాళ్ళు మేమైతే కలిసి పట్టుకున్నాం. వాళ్ళకి పట్టిన తర్వాత మేము పట్టుకున్నాం. అలాగా ఒకరికొకరు సాయం చేసుకుని అయితే మేము పిండొడియాలను అయితే పట్టుకున్నాము. అలాగే ఎవరు లేరు ఎలా పెట్టుకోవాలి అంటే కొంచెం కొలత తక్కువ తీసుకుని పట్టుకోవడమే ఫ్రెండ్స్. ఒక లోటాకి అయితే తీసుకుని రోజుకింతని పిండొడియాలను అయితే పట్టుకోవచ్చు. ఎక్కువ మంది పోసేవాళ్ళు ఉంటే కనుక పిండొడియాలు ఎక్కువ పట్టేసుకుంటే అయిపోతుంది ఆ రోజుకి. అయితే నేనైతే ఆ రోజు అయితే లోటన్నర 3 లోటాల పిండొడియాలను అయితే పట్టేశాను ఒకే రోజు. వేరొక రోజైతే పెసరొడియాలను పట్టాను ఫ్రెండ్స్. పెసరొడియాలను నేను నెక్స్ట్ వీడియోనైతే చేస్తాను. అయితే నాకు పెసరొడియాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా పిన్ని గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని గారు వాళ్ళు పెసరొడియాలు పట్టుకునేవారు. అప్పటి నుంచి పెసరొడియాలు అప్పుడు టేస్ట్ చూశాను నేను. టేస్ట్ చూసిన కానించి నాకు పెసరొడియాలంటే చాలా ఇష్టం. పిండొడియాలతో పాటు పెసరొడియాలను కూడా నేను పట్టుకుంటాను. ప్రతి సంవత్సరం పట్టుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇలా వాటర్ని వేసాం కదా, వాటర్ని వేసిన తర్వాత సగ్గుబియ్యం అయితే వాటర్లో ఉడిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి వేసేసాము. దాన్ని అయితే తిప్పుతున్న పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా అయితే చాలా జాగ్రత్తగా అయితే దీన్ని తిప్పుకోవాలి. పిండిని అయితే ఇలాగ ఉండలు చుట్టకుండా చాలా జాగ్రత్తగా అయితే తిప్పాలి. అయితే ఒకసారి మేము మూత వేసి ఉంచాము. అయితే ఎప్పటి వరకు ఈ పిండి ఉడకాలి అంటారా? ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకో పిండి అలా ఉడికేంత వరకు ఉంచాలి. ఉంచినప్పుడు లాస్ట్లో ఇంకా దింపేస్తున్నాం అనగా ఉప్పుని, అలాగే ముందు మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా అల్లం పచ్చిమిరకాయల పేస్టు, అది కూడా ఒకసారి వేసి అలా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలిపి ఉంచుకోవాలి. ఇలా పిండి అలాగా ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తేనే వడియం మనకి బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిరకాయల పేస్టును ఉప్పు వేసాం లాస్ట్లో మేము. వేసేసాక దాన్ని అయితే అలా మిక్స్ అయితే చేస్తున్నాము. దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తున్నాము. అంతే, పిండొడియాలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిండిని గిన్నెలో అయితే పోసేసుకుందాం. ఇలా 3 గిన్నెలు అయితే పోసేసాను. అందరూ ఒక్కో గిన్నె అయితే పట్టుకు వెళ్ళిపోయాం. మా పక్కన ఉన్న వాళ్ళు మేము కలిపి ఈ పిండొడియాలను అయితే పట్టామని చెప్పాను కదా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా పైకి తీసుకురావడానికి హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా గిన్నెలు పట్టుకున్నారు. నేను ఒక గిన్నె పట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఇద్దరు ఇంకో 2 గిన్నెలు పట్టుకున్నారు. ఒక ఆవిడ చీరలు పట్టుకున్నారు. అయితే చూడండి, ఇలాగ మేమైతే ఆ రోజు పైన టెర్రస్ పైన ఇలాగ తడిపిన చీర అయితే వేసి పిండి వడియాలను పట్టుకున్నాం. కాటన్ చీర మీద అయితేనే వడియాలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. కాటన్ చీర లేదా బెడ్షీట్ కూడా వేసుకోవచ్చు. బెడ్షీట్ మీద కూడా బాగా వస్తాయి. ఇలా అయితే వడియాలను అయితే పెట్టేశాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చీరల్ని లేదా బెడ్షీట్లని ఏం చేయాలంటే ముందే తడిపేసి నీళ్ళు మొత్తం పిండేసి అయితే మనం ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతే ఈ వడియాలను అయితే పట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు వడియాలు అయితే చాలా బాగా వస్తాయి. అయితే వడియాలను అయితే ఎండిపోయాయి, ఈవినింగ్కే ఎండిపోయాయి. అయితే మేము తెల్లారైతే తీసాము వడియాలని. ఇలా కొంచెం కొంచెం వాటర్ జిమ్ముకుని అయితే వడియాలని తీసాము. ఒక పక్క నుంచి ఇలా వాటర్ జిమ్ముకుంటూ వడియాలని అయితే తీసాం. ఆ రోజు తెల్లారి తీసాం ఫ్రెండ్స్. సాయంకాలానికి ఎండిపోయాయి. ఈ ఎండ చాలా బాగా ఉంది కదా, ఆ సాయంకాలానికి అయిపోయాయి. కానీ మేము తెల్లారైతే వడియాలని తీసాము. చూడండి, మీకు వడియాలు నేను ఎలా చూపిస్తున్నాను. ఇలా అయితే ఒక పక్క నుంచి అయితే వాటర్ని జిమ్ముకుని అయితే తీసుకోవాలి. చాలా ఈజీగా అయితే వడియాలను పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎక్కువ మంది లేనప్పుడు ఒక్కొక్కళ్ళైనా కొంచెం అయినా ఈ వడియాలని పట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వచ్చిందో వడియం, అలా చాలా నీట్గా వస్తుంది. అయితే తీసిన వడియాలని ఎండలో పెట్టుకోవాలి. తీసేసిన తర్వాత రోజు ఎండలో వడియాలను మనం పెట్టుకుని తర్వాత అయితే డబ్బాలో అయితే పోసేసుకోవచ్చు. అలా నేను తీస్తుంటే వడియం వచ్చేస్తుంది. అయితే ఇంకొకసారి చూద్దాం మా ఫ్రెండ్స్, క్లారిటీగా ఉంటుంది. అదిగోండి ఎండిన వడియం. అయితే దాని మీద నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ని అయితే తీసుకున్నాను. ఒక పక్క నుంచే తీసాను. అయితే ఇలా వాటర్ని అయితే తీసుకుని ఇలా బ్యాక్ తిప్పి ఎలా అంటే వడియం వచ్చేస్తుంది. అదిగోండి మీకు వడియం చూపిస్తున్నాను చూడండి. అయితే ఇవి ఎండలో అయితే పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత డబ్బాలో అయితే వేసుకోవాలి.
ఈ వడియాలు తీయడానికి మా పక్కన వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అయితే ఆ రోజు అన్ని వడియాలు తీసేసిన తర్వాత అయితే ఆరబెట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో అయితే వడియాలు వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్, స్టీల్ డబ్బాల కన్నా. అయితే ఎంతో ఈజీగా టేస్టీగా ఉన్న వడియాలు మనకి ఇలా రెడీ అయిపోయినాయి. అయితే ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? అయితే చూడండి మీరే, ఇగోండి లోటన్నర అంటే 3 లోటాల పిండికి ఇన్ని వడియాలు అయితే మనకు వచ్చాయి. 3 ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి, ఒకటేమో స్టీల్ క్యాన్ వచ్చింది. ఈ స్టీల్ క్యాన్లోది నేను నెక్స్ట్ ప్లాస్టిక్ డబ్బా చూసి దాంట్లో అయితే పోస్తాను. అయితే మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని ఆ స్టీల్ క్యాన్లో అయితే తీసుకున్నాను. వడియాలకి స్టీల్ డబ్బాల కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ డబ్బాలో అయితేనే వడియాలు బాగుంటాయంట. ఈ పిండోడియాలు అయితే సంవత్సరం పైనే నిలవ ఉంటాయి ఫ్రెండ్స్. కొంతమంది చూసారా పాత వడియాలు ఉన్నాయి అంటారు. ఎందుకు ఫ్రెండ్స్, నా దగ్గర కూడా లాస్ట్ ఇయర్ వడియాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, సంవత్సరం పైనే ఇవి నిలవ ఉంటాయి. అంతేకాదు ఎంతో టేస్టీగా అయితే ఈ పిండోడియాలు ఉంటాయి. ఈ పిండోడియాల తయారీ విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో పిండోడియాలను అయితే చాలా ఈజీగా అయితే ఇలా పట్టేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సబ్స్క్రైబ్.